పుష్ప 2 చిత్రం విడుదలయ్యి ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ పుష్ప 2 గురించి అమెరికాలో ట్రెండ్ ఎలా ఉంది, అమెరికాలో అసలు కలెక్షన్లు ఎలా ఉన్నాయి, అమెరికాలో ఈ చిత్రం హిట్టా ఫట్టా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి దూసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ పుష్ప 2 మీద అసలు అమెరికాలో ట్రెండ్ ఎలా ఉంది, అక్కడ కలెక్షన్లు ఎలా ఉన్నాయి, అక్కడ టాక్ ఎలా ఉంది, అసలు హిట్టా ఫట్టా ఈ చిత్రం అక్కడ అంటే ఏం చెప్తారు సార్? మొదటి రోజు ఏవైతే దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో వరల్డ్ వైడ్గా ఎట్లయితే సరికొత్త బెంచ్ మార్క్ని సృష్టించిందో అలాగే ఓవర్సీస్లో కూడా ఇంకొక కొత్త బెంచ్ మార్క్ని ఇది సృష్టిస్తుందని చాలామంది ఆశించారు. కానీ అలా జరగల. కల్కి సాధించిన రికార్డ్ ఏదైతే ఉందో దానికి ఆమడదూరంలో ఉందని కొన్ని వార్తలు వచ్చాయి. అవును, అది 3.9 అనుకుంటా ప్రీమియర్స్ పరంగా. అలాగే నార్మల్ షోస్ కూడా కలుపుకుంటే మొదటి రోజు $5.5 మిలియన్ వసూలు చేసింది. అది ఇది వచ్చేటప్పటికి $3.3 మిలియన్, ప్రీమియర్స్ ఏమో 3.3, ఓవరాల్ చూసినప్పుడు 4.4 అట్లా వచ్చింది. అంటే దానికి చాలా దూరంలోనే ఆగిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. ప్రీమియర్స్ పరంగా చూసుకున్నప్పుడు వాళ్ళే నిర్మాతలే అఫీషియల్గా వేసింది థర్డ్ బిగ్గెస్ట్ ఓపెనర్ అని చెప్పేసి వేశారు అక్కడ. సో మొదటిది కల్కి అయితే, సెకండ్ ప్లేస్లో RRR ఉంది. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు సో అదేదైతే ఉందో ప్రీమియర్స్ పరంగా అది ఏదైతే ఉందో నార్మల్గా చూసినప్పుడు కూడా అదే పొజిషన్లో ఉంది. అంటే రెగ్యులర్ షోస్ కూడా కలుపుకున్నా కూడా అది కల్కి దరిదాపుల్లోకి అంటే 5 మిలియన్లకి రాలేకపోయింది. సో 4 అంటే అఫీషియల్ ఫిగర్సే 4.4 అని చెప్పేసి వాడేశారు. సో అట్లా మరి ఎందుకని అది మళ్ళీ కాలేదు? యాక్చువల్గా ఎంత మేనియా ఉంది, అల్లు అర్జున్ మేనియా నడుస్తూ ఉంది. మరి ఎందుకంటే మొదటి బిగిన్ చేసినప్పుడు మాత్రం చాలా ముందే బిగిన్ చేశారు. ఆల్మోస్ట్ 3 వారాలు లేకపోతే 4 వారాల ముందు బిగిన్ చేశారు ఆన్లైన్ సేల్స్. చేస్తున్నప్పుడు మొదట చాలా బీభత్సంగా స్పాట్లోనే చాలా ఎక్కువగా అమ్ముడుపోయినాయి. మరి తర్వాత చూస్తే చాలా డౌన్ అయిపోయింది. సో మళ్ళీ వారం రోజుల దగ్గరకు వచ్చినప్పటికీ కూడా ఆ మూవ్మెంట్ అనేది కనిపించలా, ఆ స్పీడ్ కనిపించలా సేల్స్లో. సో చివరికి అదే నిజమైంది. ఇది అప్పుడు డౌట్ పడ్డారు, అసలు నిజంగా ఇది కొత్త రికార్డులు సృష్టిస్తా లేదా అని డౌట్ పడ్డారు. తగ్గట్టే నిజంగానే అది సృష్టించలేక, అంటే యాక్చువల్గా అయితే ఇప్పుడు ఇంత ఫినామినా ఉన్నప్పుడు అక్కడ కూడా ఓవర్సీస్లో కూడా పర్టికులర్లీ నార్త్ అమెరికా ఎగ్జాక్ట్లీ అంటే నార్త్ అమెరికాలో అసలు ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం నెంబర్ 1గా జరిగింది అనేటువంటి వార్తలను మనం కూడా విశ్లేషణ చేసుకున్నాం. ఈ నేపథ్యంలో మరి కలెక్షన్ల రూపంలో ఎందుకు వెనకబడాల్సి వచ్చిన పరిస్థితి ఉంది అంటే ఏం చెప్తారు సార్? పైగా దానికి 100 కోట్లు అని చెప్పి అంచనా అక్కడ దాని వాల్యూ. అంటే ఇప్పుడు చూసుకుంటే అంటే 2 రోజుల్లో చూసుకున్నప్పుడు యాక్చువల్గా 60%, 70% వచ్చేస్తుంది అన్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ చూసుకుంటే 50% కూడా రాలేదు 2 రోజులు కలుపుకొని అని మనకు అందుతున్నటువంటి సమాచారం. అయినప్పటికీ కూడా సో దీని ఫస్ట్ అంటే ప్రస్తుతం ఉన్న అంచనాలు ఏవైతే ఉంటాయో దాని ప్రకారం చూసుకుంటే ఫస్ట్ వీకెండ్ కల్లా ఈ సినిమా 8 మిలియన్ మార్కుని చేరుకుంటుంది అని చెప్పి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెబుతున్నటువంటి మాట. సో ఇప్పటికీ 2 రోజులు చూసుకుంటే 6 క్రాస్ అయిపోయింది, 6 మిలియన్. కాబట్టి ఇంకా 2 రోజుల్లో ఈజీగా శని ఆదివారాల్లో ఆ 2 మిలియన్స్ కూడా అయిపోతుంది. సో 8 మిలియన్స్ అనేది చాలా ఈజీగా చేరుకుంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ అక్కడ బిజినెస్ జరిగిందంత 11 మిలియన్ కదా, ఇప్పుడు 11 మిలియన్ జరిగింది. సో అంటే ఇంకా అక్కడ ఇక్కడలాగా కాకుండా అక్కడ రన్ అనేది కాస్త ఉంటుంది కాబట్టి సో అక్కడ సెకండ్ వీక్ కల్లా అక్కడ బ్రేక్ ఈవెన్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఓకే, ఎందుకంటే మొదటి వారంలో మీకు 8 అంటే వీకెండ్ 4 రోజుల్లోనే 8 మిలియన్లు వచ్చినాయి అంటే మిగతా 3 మిలియన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది, ఇంకొక వారం 10 రోజుల్లో వచ్చేస్తుంది అనేది అంచనాలు వేస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా కొంచెం అది డిసప్పాయింట్మెంట్ కలిగించే విషయం. సో అనుకున్నట్లుగా ఏదైతే ఫస్ట్ ప్రెడిక్షన్స్ ఉన్నాయో ఆ రేంజ్లో లేవే కలెక్షన్స్ అనేది మాత్రం అది అర్థమవుతుంది అందరికీ కూడా. సో మనం ఎంత చాలా మేనియా అంటున్నాము, అది అంటున్నాము, అసలు ఫినామినా అంటున్నాము, కానీ ఓవర్సీస్లో అలా కనిపించట్లేదే. ఆ RRR సో ఆ కల్కి ఏదైతే సాధించాయో
ఆ రేంజ్లో ఇది ఎందుకని సాధించలేకపోయింది ఇనిషియల్ స్టేజ్లో అనేది అది కొంచెం చాలామందిని తికమక పెడుతూ ఉంది. ఇంత ఉన్నప్పుడు అది కనిపించట్లేదే ఎందుకని, అక్కడ ఆడియన్స్ దీని మీద ఎందుకు అంతగా మనం ఊహించినంతగా ఇంట్రెస్ట్ చూపించలేదా, సో ఆ క్రౌడ్ అనేది అట్లా ఎక్కువగా వెళ్ళట్లేదా. సో ప్రస్తుతానికైతే గ్రాడ్యువల్గా నడుస్తూ ఉంది అది. సో ఇది ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూసుకుంటే కొంత టైం పట్టేటట్టు ఉంది. ఏదైతే సేఫ్ జోన్లోకి వెళ్ళాలంటే కొంత టైం, అది 10 రోజులకు తీసుకుంటుందా లేదా 2 వారాలు తీసుకుంటుందా అనేది మనం వేచి చూడాల్సినటువంటి విషయం. అయితే సుకుమార్కి కూడా అక్కడ యాక్చువల్గా నిజంగా ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఎందుకంటే తను తీసే అన్నీ కూడా స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిలిమ్స్ కాబట్టి ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు బాగా లైక్ చేస్తారు సుకుమార్ సినిమాని. సో అట్లాగే అతను మునుపటి సినిమాలు కూడా, ఇక్కడ ఫ్లాప్ అయిన సినిమాలకు కూడా అక్కడ చాలా బెటర్ కలెక్షన్స్ వచ్చిన ఇది మనకు పరిస్థితి కనిపిస్తుంది. 1 లాంటి సినిమా అక్కడ బాగా పే చేసింది, అలాగే నాన్నకు ప్రేమతో అనే సినిమా అక్కడ బాగా పే చేసింది. సో అట్లా చూసుకున్నప్పుడు ఈ పుష్ప 2 మీద చాలా అంచనాలు ఉన్నాయి అక్కడ కూడా, నార్త్ అమెరికాలో కూడా. మరి ఎందుకు అది ఆ రేజ్ అనేది కనిపించట్లేదు అనేది మరి మనం అక్కడి నుంచి రిపోర్ట్లు వస్తే కానీ మనకి తెలియదు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే ఆ సేఫ్ జోన్లోకి బ్రేక్ ఈవెన్ కావడానికైతే కొంత టైం పడుతుంది. అనుకున్నంత వేగంగా మాత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మరి అది చూడాలి. మరి ప్రస్తుతం ఉన్న ఆ ట్రెండ్ అనేది ఒకవేళ ఇంకా ఈ 2 రోజులు డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి, అంటే అక్కడ జనాలు చూసేదే మన వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ వీకెండ్ అయినా చూస్తారు. సో మిగతా రోజుల్లో ఆటోమేటిక్గా టికెట్ ప్రైస్లు కూడా తగ్గిపోతాయి, అక్కడ చూసే జనాలు తక్కువ అయిపోతాయి. సార్ లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి పరిస్థితులు లేవంటారా? ఇంకా మహా అయితే కలెక్ట్ చేయాల్సింది 3 to 4 మిలియన్. అంటే ఇంకా ఇప్పుడు 6 ఇంకా 5 రావాలి కదా. ఇప్పుడు 6 అయింది కాబట్టి ఇప్పుడు అంటే ఈరోజు రేపు ఎలాగో వస్తాయి కాబట్టి 2 మిలియన్ కనుక వచ్చేస్తే ఇంకా 3 మిలియన్కి ఇంకొక వారం ఈజీగా తీసుకుంటుంది. ఎందుకంటే సో లాంగ్ రన్లో నెక్స్ట్ వీకెండ్కైనా సరే బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయా నార్త్ అమెరికా అండ్ అమెరికా ఓవరాల్గా ఓవర్సీస్లో? అంతే, అంటే బ్రేక్ ఈవెన్ దగ్గరగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి, కానీ ప్రాఫిట్స్ అందుకునే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఆ ప్రాఫిట్స్ ఎంజాయ్ చేస్తేనే కదా ఎవరికైనా సాటిస్ఫాక్షన్. అది ఎంజాయ్ చేస్తారా లేదా, ఇంత పెద్ద హిట్ బ్లాక్ బస్టర్ అని అనిపించుకున్న సినిమాకు కూడా అక్కడ టాక్ అసలు ఎలా ఉంది? టాక్ అక్కడ మళ్ళీ చూసుకుంటే రివ్యూస్ కానివ్వండి ఇవన్నీ చూసుకున్నప్పుడు కొంతమంది ఇక్కడ ఫస్ట్ హాఫ్ అంతా డల్గా ఉంది, సెకండ్ హాఫ్ బాగుందని వస్తే కొంతమంది అక్కడ సెకండ్ హాఫ్ నచ్చట్లేదు అంటున్నారు. ఓకే, కొంతమంది నిజంగానే ఈ ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ ఫైట్ ఏదైతే ఉందో దాని గురించి నెగిటివ్గా మాట్లాడుకున్నారు. ఎందుకు అంత బిల్డప్ ఇవ్వటం అని చెప్పేసి కూడా చెప్పుకుంటున్నారు. అంత బిల్డప్ చేసి తర్వాత అది డ్రీమ్ అని చెప్పేసి నీరు కార్చేసాడు సుకుమారు అని అట్లా చెప్పుకుంటున్నారు. సో ఈ రకంగా అక్కడ కొంత వేరేగా రివ్యూస్ అనేవి మిక్స్డ్గా వస్తున్న మాట మాత్రం వాస్తవం అక్కడైతే. ఓకే, సో అదే కనిపిస్తున్నాయి. కలెక్షన్స్ వైజ్గా చూసుకున్నా కూడా ఆ ట్రెండే కనిపిస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.